హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సన్ రైజ్ హైదరాబాద్ మరోసారి తమ స్థాయిని ప్రదర్శిస్తూ చెలరేగింది. గత పోరులో ఓటమితో కాస్త తగ్గినట్టు అనిపించిన ఈసారి అసాధారణ ఆటతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి తొలిసారి ఈ సీజన్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అటు బ్యాటింగ్, బౌలింగ్లో రైజర్స్ సమిష్ట ప్రదర్శన కనపరచగా పెలవు ప్రదర్శించిన పంజాబ్ కింగ్స్ నిరాశపరిచింది. ఆ టీంకి ఇది వరుసగా మూడవ ఓటమి. ఇరు జట్ల మధ్య గత మ్యాచ్లో 200 మంది పరుగులు చేసి నిలబెట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఈసారి 235 చేసి విజయంతో బదులు తీర్చుకుంది. హైదరాబాద్ కీలక విజయం పాయింట్ పట్టికల అగ్రస్థానానికి. క్లాసెన్ కిషన్ అర్ధ సెంచరీలో పంజాబ్ కింగ్స్కి హ్యాట్రిక్ ఓటమి. కనోలి శతకం వృధా. ఐపీఎల్ సీజన్లో సొంత గడ్డపై 6వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ 4వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో సన్ రైజ్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజ్ 20 ఓవర్ల 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ 43 బంతులు 69, 3 4 4 సిక్స్లు. ఇషాన్ కిషన్ 32 బంతుల 55, 2 4 4 సిక్స్లు అర్ధ సెంచరీలు సాధించగా ట్రావిస్ హెడ్ 19 బంతుల 38, 3 4 3 సిక్స్లు. అభిషేక్ శర్మ 13 బంతులు 35, 2 4 4 సిక్స్లు. నితీష్ కుమార్ రెడ్డి 13 బంతులు 29 నాటౌట్, 2 4 2 సిక్స్లు కీలక ఇన్నింగ్స్లో ఆడారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్ల 7 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. కూపర్ కనోలి 59 బంతులు 107 నాటౌట్, 7 4 8 సిక్స్లు చేసిన మెరుపు సెంచరీ వృధా అయింది. 2 వికెట్లు తీయడంతో పాటు 2 మ్యాచ్లు పట్టిన సన్ రైజ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సమిష్టంగా దూకుడుగా సన్ రైజ్కు మరోసారి అభిషేక్ హెడ్ మెరుపుల ఆరంభాన్ని అందించారు. జాన్సన్ ఓవర్లో అభిషేక్ 2 సిక్స్లు 2 4లతో చెలరేగా హర్షదీప్ ఓవర్లో హెడ్ 2 సిక్స్లు 4 బాదాడు. ఫెర్గ్యూసన్ ఓవర్లో మరో 6 బాదిన అభిషేక్ తర్వాత బంతికి వెనుదిరిగాడు. పవర్ ప్లేలో జట్టు 79 పరుగులు సాధించింది. ఆ తర్వాత చాహల్ తొలి ఓవర్లో హెడ్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో ఇషాన్ కిషన్, క్లాసెన్ తమకు లభించిన లైఫ్లను వాడుకుంటూ దూసుకుపోయారు. వైశాఖ్ ఓవర్లో వరుసగా 3 సిక్స్లు బాదడం ఇషాన్ కిషన్ హైలైట్గా నిలిచింది. 28 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. క్లాసెన్తో 3వ వికెట్కు 48 బంతుల్లో 8 పరుగులు జోడించిన అనంతరం కిషన్ చేరాడు. అనంతరం క్లాసెన్, నితిన్ దూకుడుగా కొనసాగించారు. ఆఖరి 4 ఓవర్లో రైజర్స్ 53 పరుగులు చేసింది. 32 బంతుల్లోనే క్లాసెన్ హాఫ్ సెంచరీని అందుకున్న క్లాసెన్ వైశాంక్ వేసిన చివరి ఓవర్లో 6 4 కొట్టి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. కనోలి మినహా భారీ ఛేదనలో పంజాబ్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. భారీ ఆరంభాలను అందిస్తూ జట్టు భారం మోసిన ఓపెనర్లు పియాన్ సారియా 1, ప్రవాసం 3 వరుస బంతులు వెనుదిరగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 విఫలం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక్కడ నుంచి కోలుకునే లక్ష్యం దిశగా సాగడం పంజాబ్కు కష్టంగా మారిపోయింది. స్టోనిస్ 14 బంతులు 28, 3 4 2 సిక్స్లు. సూర్యాంక్ 17 బంతులు 25, 1 4 2 సిక్స్లు కూడా ఎక్కువసేపు నిలవలేదు. మరోవైపు కనోలి ఒక్కడే భారీ షాట్లు ఆడుతూ చివరి వరకు పోరాడుతూ వచ్చాడు. శివాంగ్ వేసిన ఆఖరి ఓవర్ 4తో 57 బంతులు అతను సెంచరీ చేశాడు. 3 క్యాచ్లు, 1 స్టంపింగ్. ప్రస్తుతం ఆ జట్టులో ఒక రకమైన వైరస్ వ్యాప్తి చెందింది. తమ ఫీల్డింగ్ గురించి పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్య ఇది. ఈ మ్యాచ్లో ఏకంగా 3 క్యాచ్లు వదిలేయడంతో పాటు 1 స్టంపింగ్ కూడా వదిలేసి పంజాబ్ పలు అవకాశాలు చేజేసుకుంది. ఇషాన్ కిషన్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు కనోలి 18 పరుగుల వద్ద ఫెర్గ్యూసన్ క్యాచ్ వదిలేయగా 20 వద్ద ప్రభమాన్ సింగ్ స్టంపింగ్ అవకాశం చేజార్చాడు. క్లాసెన్ 9 వద్ద ఉన్నప్పుడు శశాంక్ సింగ్ క్యాచ్ వదిలేశాడు. వీటిని సమర్థంగా వాడుకున్న రైజర్స్ బ్యాటర్లు ఆ తర్వాత చెలరేగిపోయారు. ఐపీఎల్లోని లేరు పాయింట్ పట్టిక. హైదరాబాద్ 11 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్లు అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది, 10 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది, 3 ఓడిపోయింది, 13 పాయింట్లు. ఈ ఐపీఎల్లో ఫోర్స్ 1512, సిక్స్లు 915. సన్ రైజ్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ముఖాముఖి రికార్డుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఓవరాల్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 20 సార్లు తలపడ్డగా హైదరాబాద్ జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఎస్ఆర్హెచ్ 18 మ్యాచ్లు, పంజాబ్ 7 మ్యాచ్లు. ఎస్ఆర్హెచ్ గెలిచినవి 18 మ్యాచ్లు, పంజాబ్ గెలిచినవి 7 మ్యాచ్లు. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉప్పల్ కోట హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్పై ఎస్ఆర్హెచ్ రికార్డు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆడిన 11 మ్యాచ్ల్లో 10 సార్లు హైదరాబాద్ గెలిచింది. 2015 నుంచి ఉప్పల్లో పంజాబ్ జట్టు హైదరాబాద్పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 2020 సీజన్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లో 225 పరుగులు భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందుకు క్లాసెన్, ఇషాన్ మెరుపు ఆప్షన్స్లు చేశారు. ఒకే వేదికపై ఉప్పల్ ఒక పద్ధతిపై వరుసగా 9 విజయాలు సాధించిన ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ అరుదైన రికార్డును కోల్పోయింది. పంజాబ్ కింగ్స్పై అభిషేక్ శర్మకు మంచి రికార్డు ఉంది. 2025లో 101 పరుగుల, 2024లో 66 పరుగులతో అతను రాణించాడు. మొత్తంగా చూస్తే పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా తమ సొంత గడ్డపై వారు తిరుగులేని శక్తిగా నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.